Now I'm requesting Rohini Vemuri ma'am to come on to the dais. So, okay. So, small introduction about ma'am. So, Rohini Vemuri, she's a public speaker, speaking hobby, ma'am. And she had excellent communication skills. So, madam, actually, she's working in EY company, which is the top four, basically one of the top four companies in the world in tax consultancy. So, she's working as a manager in EY company, Hyderabad. మేడం ప్యాషన్ ఉంది పబ్లిక్ స్పీకింగ్ లో అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో. సో మనకు వీ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టుడే. సో మేము ఏవైతే స్కిల్స్ టిప్స్ మనకి ఏదైతే ఇవ్వబోతున్నారో మనము మేడం మాట్లాడుతూ ఉంటుంది, మనకు టిప్స్ చెప్తా ఉంటారు. మనం అవి పట్టుకుంటే వి మస్ట్ బికమ్ గుడ్ స్పీకర్, అవునా కదా? సో ఆపర్చునిటీ వచ్చింది, మనం వాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్. నేను యాక్చువల్గా వచ్చి ఒక 15-20 minutes అయింది. అందరూ తెలుగుతో కంఫర్టబులే కదా? స్పీకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, తెలుగు ఇంగ్లీష్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో నేను వచ్చి 15 minutes అయింది. నేను సార్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను అండ్ సీసీటీవీలో చూశాను ఈ క్లాస్ రూమ్ని. సో నేను చూసింది ఏంటంటే కొందరు చిన్న పవర్ నాప్ తీసుకున్నారు ఇందాక. సో అందరూ మెలకుగానే ఉన్నారా ఇప్పుడు? పవర్ నాప్స్ అయిపోయాయి కదా? ఆల్ చార్జ్డ్ అప్? హౌస్ ద జోష్? సూపర్, ఎక్సలెంట్. సో నా పేరు రోహిణి వేమూరి అండ్ ఇది నా ప్యాషన్, టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, మేకింగ్ పీపుల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. అందరికీ ఒక టాలెంట్ ఉంటుంది, అందరికీ ఆ టాలెంట్ని నలుగురిలోకి తీసుకెళ్లాలనే తపన కూడా ఉంటుంది, కానీ ఒక ఫియర్ కూడా మనలో ఉంటుంది. అండ్ దిస్ ఫియర్ ఈజ్ వెరీ కామన్. అందరికి, చాలా మందికి 80-90% ఆఫ్ ద పాపులేషన్ ఈ ఫియర్ ఉంటుంది. మనలో ఏదేదో ఉంటుంది కానీ చెప్పలేని ఫియర్ అన్నమాట. సో ఇవాళ నెక్స్ట్ 45 minutes to 1 hour నేను స్పెండ్ చేసేది ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంటరాక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నేను మీతో ఇంటరాక్షన్ చేయడానికి వచ్చా, లెక్చర్ ఇవ్వడానికి రాలేదు. అండ్ ఈ ఇంటరాక్షన్ లో ఎవరినైనా నేను పిలవచ్చు, సో అందరూ అలర్ట్ గా ఉండండి అండ్ పార్టిసిపేట్ చేయండి డిస్కషన్స్ లో. I am liking it when you are smiling because there is no face that looks ugly when it smiles. I think అందరికీ అర్థమైంది. నాకు నేను కరెక్ట్ రిసీవ్ చేసుకోలేకపోయాను కానీ కరెక్ట్. స్మైల్ చేస్తున్న ఫేస్ ఎప్పుడూ వికారంగా అందవిహీనంగా ఉండదు. సో కీప్ స్మైలింగ్ అండ్ లిసనింగ్. సో బిఫోర్ I get started, I wanted to really congratulate each one of you here. అంటే మీరు ఆ రేస్ లో, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఇంత దూరం వచ్చారు కదా. సో దానికోసం ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అంతటితో సరిపోదు, మనకు మనం చప్పట్లు కొట్టుకున్నాం, పక్కోళ్ళని కూడా కొంచెం అప్రిషియేట్ చేద్దామా? ఎలా? గివ్ అ ప్యాట్ టు యువర్ నైబర్. మీ పక్కన ఉన్నాడు షాబాష్ రా అని చెప్పండి. సూపర్, రియల్లీ యూ షుడ్ బి ప్రౌడ్. మీరు ఇక్కడ ఎలాగో ఉన్నారు, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చారంటే యు ఆల్ బిలాంగ్ టు దట్ వన్ క్లాస్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్. ప్యాషన్ అనేది మన డ్రైవ్ చేస్తుంది. ఆ ప్యాషన్ ని మనం మందాకా ఉంచుకోకూడదు. వీ షుడ్ టేక్ ఇట్ టు పీపుల్. సో ఐఎమ్ హియర్ టు టీచ్ యూ అబౌట్ 2 things. ఒకటి పబ్లిక్ స్పీకింగ్, ఓకే. ఇంకొకటి స్పీకింగ్ ఇన్ పబ్లిక్. తేడా ఏమైనా ఉందా? ఏంటి? ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ సే ఇట్ లౌడ్. ప్రజల్లో మాట్లాడడం పబ్లిక్ స్పీకింగ్, ప్రజలతో మాట్లాడడం స్పీకింగ్ ఇన్ పబ్లిక్. సో థ్యాంక్ యూ. సో మీరందరూ రేపొద్దున్న మీ మీ రెస్పెక్టివ్ జాబ్ లొకేషన్స్ కి వెళ్ళిపోతారు, పబ్లిక్ తో ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు సీరియస్ గా, చాలా గుంబనగా ఉండి పోలీస్ అనే యాటిట్యూడ్ పెట్టుకుని మాట్లాడితే జనాలు భయపడతారు. సో అసలే తెలంగాణ పోలీస్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని అంటారు. సో అలా ఉండాలంటే ఎలా? హౌ టు పెనిట్రేట్ ఇన్ టు క్రౌడ్, ఇది మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో వీటికి బేసిక్ గా మనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి,
మనం ఇంకోళ్ళతోటి మనం రిలేట్ చేసుకోవడం ఎలా, ఈ టాపిక్స్ మీద మనం చర్చించబోతున్నాం. ఫస్ట్ హాఫ్ విల్ టాక్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్. సడన్లీ యూ హ్యాపెన్ టు బి డెప్యూటెడ్ ఇన్ అ లొకేషన్. మీకు జాబ్ డ్యూటీ మీద మీరు లొకేషన్కి వెళ్తారు. అక్కడ అది పల్లెటూరు కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు. అక్కడ వాళ్ళని మీరు ఏదైనా ఎమర్జెన్సీలో ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? హౌ విల్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్సెప్టెన్స్ రావాలి ఆ పీపుల్ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడకూడదు. సో దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ. 3 C's and 3 A's అనేవి ఉన్నాయి. 3 C'లు ఉన్నాయి, 3 A'లు ఉన్నాయి. వాటి గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. నాకు చాలా చిన్న నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కొంచెం ప్రిపరేషన్ తక్కువతో వచ్చాను కాబట్టి పేపర్ చూడాల్సి వస్తుంది. సో ఈ 3 C's ఏంటంటే క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ కనెక్ట్. అర్థమైందా? ఏం అర్థమైంది? మనం ఏం చెప్పాలనుకుంటున్నామని క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా మనకేమొస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కనెక్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు మన యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? ఎగ్జాక్ట్లీ. సో ఈ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాక 3 A's ఉంటాయి. ఆర్టిక్యులేట్, అవేర్నెస్ అండ్ ఒడాసిటీ. ఆర్టిక్యులేట్ అనే పదానికి అర్థం ఏంటి? మనని మనం కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసుకోగలగడం. వెరీ వెల్ ఆర్టిక్యులేటెడ్ అంటారు ఎవరైనా స్పీచ్ ఇచ్చినప్పుడు. అంటే ఏంటంటే చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు, చాలా బాగా అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని అల్లారు అనమాట. సో దట్ ఈజ్ ఆర్టిక్యులేషన్. మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఆర్టిక్యులేషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు నోట్స్ తీసుకునేటట్టయితే ఈ వర్డ్స్ మీరు నేర్చుకోండి. ఆర్టిక్యులేషన్. అండ్ దెన్ అవేర్నెస్. అవేర్నెస్ అనేది మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి మీ ఆడియన్స్కి ఏం కావాలి అనేది. సో మీరు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి బయాలజీ గురించి మాట్లాడితే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటారా? సో మీకు కావాల్సింది ఏంటి? మీ రోల్కి తగ్గట్టు మీకు హెల్ప్ అయ్యే వెపన్ నేను ఇవ్వగలగాలి. ఆ వెపన్ బాడీ లాంగ్వేజ్, పబ్లిక్ స్పీకింగ్, అవన్నీ. సో ఈ అవేర్నెస్ నాకు ఉండాలి మీతో మాట్లాడుతున్నప్పుడు. అలాగే మీరెవరిని అడ్రస్ చేస్తున్నారో వాళ్ళని అడ్రస్ చేయడానికి మీకు అవేర్నెస్ ఉండాలి. థర్డ్ A ఇస్ ఒడాసిటీ. ఒడాసిటీ అనేది ఒక రీసెంట్ టర్మ్. అంటే ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్, కానీ ఈ మధ్య బాగా వాడుతున్నారు, వాడుకలోకి వచ్చిన పదం. ఒడాసిటీ అంటే గట్స్, ధైర్యం. ఆ ధైర్యం ఇట్స్ నాట్ అబౌట్ వీర్యం శౌర్యం కాదు నేను చెప్పే ధైర్యం. ఇట్ ఈస్ అబౌట్ ద ఒడాసిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పడం. ఆర్టికులేషన్ ఒక స్కిల్ అయితే ఒడాసిటీ అనేది ఇంకొక టాలెంట్ అన్నమాట. దమ్ము, నిజం చెప్పాలంటే. స్పీక్ అప్ యువర్ వాయిస్. సో ఈ 3 Cలు, ఆ 3 Aలు మళ్ళీ చెప్పనా? యూ వాంట్ టు మేక్ ఎ నోట్. C ఈజ్ ఫర్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ కనెక్ట్. కరెక్ట్. ఏలేంటి? ఆర్టిక్యులేట్, అవేర్నెస్ అండ్ ఒడాసిటీ. ఓకే, ఇదంతా బాగుంది. ఈ థియరీ వినడానికి చాలా బాగుంది. ఇవి ఎలా వస్తాయి? నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు అందరికీ ఒక ఫియర్ ఉంటుంది. హిందీలో ఒక స్టేట్మెంట్ ఉంది, సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. విన్నారా? అర్థమైందా అందరికీ? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అన్నిటికంటే పెద్ద డిసీజ్ మన మైండ్ లో ఉండేది ఏంటంటే నలుగురు ఏమనుకుంటారు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఫియర్. మీకు ఒకవేళ ఇలాంటి స్టేజ్ దొరికింది, మీరు పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నారు అంటేనే ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ అ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ కాన్ఫిడెన్స్. దేని వల్ల అయితే మిమ్మల్ని అక్కడ నిలవడమని అడిగారో అది మీరు కాన్ఫిడెన్స్ కింద తీసుకోండి. సో బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్. సో వెన్ యూఆర్ ఆన్ స్టేజ్, వెన్ యూఆర్ యాక్చువల్లీ టాకింగ్ టు ఎనీబడి, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీలో ఒక్కరైనా నన్ను ముందు చూసారా? నేను మిమ్మల్ని చూడలేదు. బట్ ఐ ఏబుల్ టు కనెక్ట్ విత్ యూ? యా. వై? బికాస్ ఐ కమ్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ నేను వీళ్ళకి ఐ am కమింగ్ హియర్ టు గివ్, నాట్ టు టేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కూడా ఆ ఇంటెన్షన్ తోటి మీరు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతారో
నా ఆడియన్స్కి నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని ఇవ్వాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వగలగాలి అని, అప్పుడు మీ ఆడియన్స్ కూడా మీతో కనెక్ట్ అవుతారు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ దేర్ టు టేక్ దేర్ అటెన్షన్, సారీ, ఇట్ విల్ నాట్ వర్క్. ఎప్పుడు గివింగ్ మోడ్లో ఉండండి, మిమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సెకండ్ థింగ్, మీరు స్టేజ్ మీదకి వెళ్ళారు, మీ దగ్గర ఈ 3Cలు 3Aలు అన్నీ ఉన్నాయి, బట్ డూ యూ హ్యావ్ ద కరేజ్ టు స్పీక్ టు ఆడియన్స్ ఇన్ అ వే దట్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దట్ లాస్ట్ పర్సన్ ఇన్ ద రో? దానికి ఏం చేయాలి? హౌ డు యూ కమ్యూనికేట్? సో మీరు స్టేజ్ మీద ఉండగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ కంటి చూపు ఏదైతే ఉంటుందో ఒకళ్ళ మీద పెట్టకండి. ఓకే, నేను నా సీక్రెట్స్ అన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నాను, బట్ మీకు కూడా చాలా పనికి వస్తాయి. సో డోంట్ స్టిక్ టు వన్ ఫేస్. మీకు ఎవరి ఫేస్ అయినా నచ్చితే వాళ్ళ దగ్గర ఆగిపోకండి, అందరితో మాట్లాడండి. ఐ మీన్ ఎలా ఉండాలంటే మీ మీ చూపు ఆ లాస్ట్ రో మీద ఉండాలి. వెన్ యు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద స్టేజ్ అండ్ యు ఆర్ లుకింగ్ అట్ దట్ లాస్ట్ రో, యు ఆర్ కవరింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఆడియన్స్. ట్రిక్ ఏంటంటే మీరు అలా చూస్తుంటే అందరికీ వాళ్ళ వైపే చూస్తున్నారు అనిపిస్తుంది. మీరు ఒకసారి లాస్ట్ స్టేజ్ లో కూర్చొని చూడండి, లాస్ట్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఎగ్రీ అవుతారా నాతో? నేను ఇందాక నుంచి మిమ్మల్నే చూస్తున్నా, కానీ వీళ్ళందరికీ అనిపిస్తుంది వాళ్ళని చూస్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ద ఐ కాంటాక్ట్ దట్ యు మెయింటైన్, డోంట్ కీప్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, కీప్ షిఫ్టింగ్ ఫ్రమ్ one person to another. Okay, and okay, did I see somebody sleeping? No. Okay. All right, so second thing is body language. There are some do's and don'ts for body language. Okay, ఇది చాలా ఇంపార్టెంట్, బికాస్ మనం మాట్లాడే కమ్యూనికేషన్ లో రెండు రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి వెర్బల్, ఇంకోటి నాన్ వెర్బల్. Verbal communication ante exchange of words, exactly. So you are talking to somebody and expressing yourself. But non-verbal ante by gestures, by body language. So ippudu nenu corner ki velli ila nunchuni okay guys అని మాట్లాడితే మీకు కూడా డౌట్ వస్తుంది, ఏంటి ఇవిడికి సబ్జెక్ట్ ఉందా లేదా, అసలు ఏంటి ఇంత లెస్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో సిమిలర్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ జాబ్ మీకు ఆ యూనిఫామ్ వేసుకోగానే చాలా ప్రైడ్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో మీరు అలా భయపడే క్వశ్చనే లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మీ బాడీ లాంగ్వేజ్ ని మీరు ఫ్రీగా ఓపెన్ గా పెట్టుకున్నారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ టు యువర్ పర్సనాలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఒకవేళ ఎందుకైనా మీరు స్టేజ్ ఎక్కితే, కీప్ యువర్ upper arms closer to your body and your lower arms should be free and they can be facing the audience like I'm doing right now. ఓకే, ఇలా మాట్లాడినప్పుడు ఏంటంటే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ వస్తుంది. మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తాం వాళ్ళకి, ఆర్ నెగటివ్ వైబ్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటారు కదా, అలా కాదు, మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈస్, ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఎ మైక్, ఇప్పుడు నాకు మైక్ ఇవ్వలేదు, కాలర్ మైక్ ఇచ్చారు, బట్ సపోజింగ్ మైక్ పట్టుకుంటే జీవితంలో ఒకేసారి దొరికిన ఆపర్చునిటీ అని దాన్ని తినేయడానికి ట్రై చేయాలి. కీప్ ఇట్ అవే ఫ్రమ్ యూ. అండ్ ఈ డిస్టెన్స్ లో మైక్ పెట్టుకుని ఆ మైక్ ని టిప్ దగ్గర పట్టుకుని మీరు మాట్లాడితే ఆడియన్స్ కి క్లియర్ గా వెళ్తుంది మెసేజ్. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా, ఈ క్లారిటీ రావాలంటే మీరు మైక్ ని తినేయకూడదు, దూరం పెట్టుకోండి. మీ మౌత్ లెవెల్లో ఆ మైక్ హెడ్ ఉండాలి. సో ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ టిప్. మీరు ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంత బాగా మాట్లాడదామని వెళ్ళి మీరు జోక్ క్రాక్ చేసి ఆడియన్స్ దాకా ఆ జోకే వెళ్ళకపోతే ఏంటి మీనింగ్ కదా. సో ఆల్వేస్ టెస్ట్ యువర్ మైక్ అండ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ రీచబుల్ టు దట్ లాస్ట్ రో ఆఫ్ ఆడియన్స్. అండ్ ఐ స్పోక్ అబౌట్ ఐ కాంటాక్ట్. సో फर्स्ट थिंग, a quick recap about stage presence. सबसे बड़ा रोग क्या कहेंगे लोग, ఈ రోగాన్ని మీరు కట్ చేయాలి. ఓకే, are you with me in this? You want to try coming here and introduce yourself? Any one of you wants to try చేద్దామా ఇప్పుడు దాకా నేను ఇచ్చిన టిప్స్ వాడి? Who's coming? Show of hands please. Please. Chinna 2 minutes introduction and your interest is enough, but I want to see. Good afternoon, sir. Guest faculty, senior staff, and authority.
నా పేరు వచ్చేసి ప్రదీప్. మాది వరంగల్. నేను 17 years విమానంలో కూడా వర్క్ చేసి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత నాకు దీంట్లో కాల్ చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప బాబు. పాప వచ్చేసి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. బాబు వచ్చేసి 9th class. ఏంటంటే మా పాపకి ఇంటర్మీడియట్లో కూడా 5 కావాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 986 మార్క్స్ కూడా వచ్చినాయి. Sure, thank you. That's nice. So that was good attempt. And again, మీరు చూసారా, ఫస్ట్ ఆయన మైక్ సరిగా పట్టుకోకపోతే మీరు ఆయన ఏం చెప్తున్నారో కూడా మీకు వినబడలేదు. అండ్ దెన్ హిస్ మైక్ వాజ్ క్లియర్. అండ్ దెన్ వాళ్ళ పాప అకంప్లిష్మెంట్ ఆయన చెప్పారు. చాలా ప్రౌడ్ ఫాదర్, కంగ్రాచులేషన్స్. Anyone else wants to come forward and try this? Please come. So basically, before you start, నేను చెప్పిన టిప్స్ అప్లై చేస్తూ మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ లెట్ us see how effective it is. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో నా పేరు భీముడు. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను. సో తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ బేస్ మీద నాకు హైదరాబాద్ సిటీ క్లూ స్కూల్లో ఆపర్చునిటీ వచ్చింది. 7 years ఎక్స్పీరియన్స్ దాంట్లో జాబ్ చేశాను. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో డిఎన్ఏ అనాలిసిస్గా ఒక 4 years చేశాను. తర్వాత డిస్ట్రిక్ట్ పోస్ట్ కోసం నేను ట్రాన్స్ఫర్ అవ్వాలని చూస్తున్నప్పుడు నాకు బెస్ట్ ఆపర్చునిటీగా ఖమ్మం డిస్ట్రిక్ట్ తరఫున సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. నాకు పెళ్ళయింది, ఒకటే భార్య. నాకు 2 పిల్లలు, బాబు అండ్ పాప. సో వాళ్ళు బాబు 7 years, పాప 6 years. I think it's fine. లేదా? Okay. You don't need one. Thank you. No. మీకు మైక్ అక్కర్లేదు అంటున్నా. సో నేను ఇక్కడ పీటీసీలో వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను. అప్పటి నుంచి నాకు కొంచెం స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం అలవాటు. కొన్ని డ్రామాస్లో, స్కిట్లో కొంచెం యాక్టివ్గా ఉంటాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చాక మన సొసైటీలో ఎట్లా వర్క్ చేస్తాం కాబట్టి మనం పీపుల్స్కి కాంటాక్ట్ అవ్వడం కోసము, సొసైటీకి మనం దగ్గరగా అవ్వడం కోసము, పోలీస్కి ఉన్న ఇమేజ్ని మనం పొందుకోవాలనే, అంటే వాళ్ళతో కనెక్టివిటీ కావాలంటే మనం ఈ విధంగా ఫ్రీగా అవ్వాలని నేను కొన్ని డిసిషన్స్ తీసుకున్నాను. ఆ విధంగా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడితే మనకున్న భయాలు, మనకున్న అంటే మనకు ఆడియన్స్ని మనం రీచ్ అవ్వాలి, వాళ్ళు మనకి రీచ్ అవుతాం. అట్లాంటి విషయాలు నేర్చుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ. చాలా కరెక్ట్ గా చెప్పారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్, ఆ లైన్ మీరు మర్చిపోద్ది ఎప్పుడు. బికాస్ హీస్ సూపర్ గ్రేట్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సార్ మాకు పరిచయం అయ్యాక ఈ ఫ్యాక్ట్ అనేది మాకు తెలిసింది, దట్ పోలీస్ ఇస్ పీపుల్ ఫ్రెండ్లీ. ఎన్నో పీపుల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ సార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ వీలుంటే అక్కడ. నా అపీల్ ఏంటంటే మీరు కూడా కనెక్ట్ అవ్వండి. గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఇస్ సో ఇంపార్టెంట్. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ కింద చూడకుండా ఆ ఇంటెంట్ తో మీరు పనిచేస్తే చాలా ముందుకెళ్తారు. గ్రేట్. లైక్ వన్ ఆఫ్ అవర్ కొలీగ్స్ సెడ్, స్టేజ్ మీద మాట్లాడి పీపుల్ దాకా వెళ్ళగలితే అదొక గ్రేట్ ఆపర్చునిటీ, వాళ్ళు కనెక్ట్ అవుతారు. బట్ స్టేజ్ లేదు, వీఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు పీపుల్. ఒక ఏదో ఒక కారణంగా మిమ్మల్ని ఒక బందోబస్తు దగ్గర డ్యూటీలో వేశారు. అక్కడ జనాలు ఎవరు మీ మాట వినేలా లేరు. భక్తి పారవస్యంలో ఒకళ్ళనొకళ్ళు ఎక్కి తొక్కేసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? హౌ డు యూ గెట్ ఇన్ టు ద క్రౌడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూనిఫామ్ ని బట్టి మీరు వాళ్ళని ఇంటిమిడేట్ చేయడం అంటారు, అంటే లుక్స్ తో భయపెట్టడం, అదొక తరీకా. కానీ మాట వినరు. అలా ఉంటే వాళ్ళు భయపడతారు. ఫియర్ మోటివేషన్ అనేది ఉంటుంది, కానీ దే విల్ నాట్ లిసన్ టు యూ. అలాంటప్పుడు ఆ క్రౌడ్ లోకి ఎలా పెనిట్రేట్ అవ్వాలి మనం? ఆ క్రౌడ్ లోకి వెళ్ళి మీరు చెప్తున్న మాట వాళ్ళు వినేలా ఎలా చేయాలి? దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ కావాలి. మనం ఇందాక అనుకున్నాం కదా, కనెక్ట్ అనేది ఉండాలి. ఎలా? దే ఆర్ స్ట్రేంజర్స్, యు ఆర్ స్ట్రేంజర్స్. వాట్ ఈస్ దట్ కనెక్టివిటీ యూ కెన్ స్ట్రైక్? అక్కడ ఇంకో సి యాడ్ అవుతుంది. అదేంటంటే కామనాలిటీ. ఎప్పుడైనా ఈ పదం విన్నారా? కామనాలిటీ.
So what is common between you and the other person that you can connect with them? అది చాలా ఇంపార్టెంట్. ఒక అబ్సల్యూట్ స్ట్రేంజర్ ఉన్నాడు అనుకోండి, వాడితో పరిచయం చేసుకుందుకు హాయ్ నా పేరు సో అండ్ సో, మీ పేరు ఏంటి అని అడుగుతారు. అడిగాక వాడు చెప్తాడు కదా, వాడు చెప్పే దాంట్లోంచి ఒక లింక్ మనకి దొరుకుతుంది ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ హీఈస్ ఫ్రమ్, మీరుండే డిస్ట్రిక్ట్ నుంచి అవ్వచ్చు, మీరు చదివిన సబ్జెక్ట్ నుంచి అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరికి ఒక కామన్ క్రికెట్ టీం నచ్చొచ్చు. ఇలాంటి కామనాలిటీస్ ఉంటాయి. ఇది ఒకవేళ మీరు స్ట్రైక్ చేశారనుకోండి అబ్సల్యూట్ స్ట్రేంజర్స్ తోటి, వాళ్ళు 2వ నిమిషానికి మిమ్మల్ని మనోడే అనుకుంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరైనా మీ మాట వింటారు, వీడు మనోడే అనుకున్నప్పుడు. సో అలా వినాలి అంటే మీరు ఆ క్రౌడ్ దగ్గరికి వెళ్ళి, ఓకే మీకు దర్శనం చేసుకోవాలనుంది, నాకు కూడా దర్శనం చేసుకోవాలనుంది, కానీ మనం కొంచెం డిసిప్లిన్ ఫాలో అవుదాం, ఇలాంటి సెంటెన్సెస్ వాడితే వాళ్ళు సాఫ్ట్ అవుతారు. సో ఐ పర్టికులర్లీ ఇన్సిస్ట్, మీరు ఏ స్ట్రేంజర్ ని కలిసినా యూ బీ ద ఐస్ బ్రేకర్. అంటే మీరు ఫస్ట్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి, కామనాలిటీ స్ట్రైక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఆఫ్టర్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద క్రౌడ్ అగైన్ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇప్పుడు మీరు అంతమందిలో మీరు చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయడానికి మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఈక్వల్ గా సపోర్ట్ చేయాలి మిమ్మల్ని. మీరు ఒక విధంగా ఉండాలనుకుంటున్నారు కానీ అక్కడ వెళ్ళి ఇంకో విధంగా బిహేవ్ చేస్తున్నారంటే అవ్వదు. దీనికి ఒక చిన్న డెమో ఇస్తాను. నాకు 2 వాలంటీర్లు కావాలి. గ్రేట్. ఇట్ సైడ్ నుంచి ఎవరైనా ఉన్నారా? వాలంటీర్ ఎవరైనా ఉన్నారా ఇట్ సైడ్ నుంచి? ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక చిన్న డెమో చేద్దాము. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు, చాలా రోజుల తర్వాత ఒకళ్ళనొకళ్ళు కలుస్తున్నారు. ఎదురుబదురుగా నుంచండి ఇద్దరు. ఎస్, మేబీ స్టేజ్ మీదకి వచ్చేయండి ఫర్ ఎవ్రీబడి టు సీ. ఓకే, సో ఈ చిన్ననాటి స్నేహితులు ఇద్దరు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి ఎలా బిహేవ్ చేసుకుంటారో చూద్దాం. లైట్స్, కెమెరా, యాక్షన్. చాలా రోజులైంది కూడా అవునా, ఇంట్లో అందరూ అమ్మ నాన్న, మరి మ్యారేజ్ ఎప్పుడు? డైరెక్ట్. ఓకే, సో దే హగ్, దే షుక్ హ్యాండ్, హాయ్ బ్రో అన్నాడు ఆయన, అండ్ చాలా స్నేహంగా కలిశారు. ప్లీజ్ గో బ్యాక్. ఇప్పుడు ఇంకో 2 వాలంటీర్స్ రండి. ఇద్దరండి. యా, 331 and 366. ఓకే, సంబడి ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. ఆల్ రైట్, ఎవరో ఒకళ్ళు రండి ఇక్కడి నుంచి, అక్కడి నుంచి ఒక ఆయన. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, చాలా రోజుల తర్వాతే కలుస్తున్నారు, కానీ కలిసినా కూడా ఇద్దరు ఎటో చూసుకుంటూ ఉన్నారు. ఇష్టం లేకుండా అరే వీడెదురు పడ్డాడు ఏంటి అన్నట్టు ఇంటరాక్ట్ చేస్తున్నారు. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. చూసారు కదా తేడా? ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? నాకు మీరు చెప్పండి. ఫస్ట్ ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది? థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటరాక్షన్ వాజ్ వెరీ వార్మ్. మీరు కలిసినప్పుడు కళ్ళల్లో చూశారు, ఐ కాంటాక్ట్ పెట్టుకున్నారు, యూ హగ్ దట్ పర్సన్, యూ షుక్ హ్యాండ్ అండ్ యూ గ్రీటెడ్ దెమ్ ఇన్ సచ్ అ వే దట్ అరే నీ మంచి కోరుతున్నాను రా బై, నీ పెళ్ళెప్పుడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, అన్ని బాగున్నాయి. సో దట్ ఈస్ ద వార్మ్త్ విచ్ యూ క్రియేట్. మరీ ఇంత పర్సనల్ అయిపోక్కర్లేదు, కలిసిన వాళ్ళ పెళ్ళెప్పుడు రా అని అడగక్కర్లేదు, బట్ అలాంటి వార్మ్త్ మీరు ఇవ్వాలి పబ్లిక్ కి. యునో, బీ వెరీ పర్సనల్, బీ వెరీ వార్మ్ టువర్డ్స్ పీపుల్ దట్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్. సెకండ్ దాంట్లో ఏం జరిగింది? ఓకే బాగున్నావా అని ఎటో చూస్తూ పలకరించారు ఒకళ్ళనొకళ్ళు. అసలు ఆ రిలక్టెన్స్ ఇలా మొహంలో కనబడుతుంది అనమాట. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఇంటెంట్. సో మీ ఇంటెన్షన్ ఎప్పుడు క్లియర్ గా పెట్టుకోండి. నేను వీళ్ళతో ఇంటరాక్ట్ చేయాలి, నాకు వీళ్ళతోటి ఒక రిలేషన్షిప్, ఒక కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని మీరు వాళ్ళతో పరిచయం చేసుకుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. ఓకే, వన్ మోర్ థింగ్. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక సి ఉంది. ఆ సి ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్. మీలో అందరూ తెలంగాణ అయినా కొందరు ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారా? అందరూ తెలంగాణ. ఓకే,
కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మేబీ గ్లోబల్ లెవెల్లో చెప్తాను, ఆ ఎగ్జాంపుల్స్ బాగా అర్థమవుతాయి. మనం జనరల్లీ చాలా బాగుంది అనడానికి ఎలా చూపిస్తాం? చెప్పకుండా చూపించాలంటే కదా. ఇది జపాన్లో ఒక అంటే అన్కాన్స్టిట్యూషనల్ టర్మ్, బ్యాడ్ వర్డ్. యుఎస్ లో ఇలా చూపిస్తే ఓకే పర్ఫెక్ట్ అని అర్థం. ఇండియాలో కూడా మనం ఇలా అంటే పర్ఫెక్ట్, గుడ్, ఓకే, సూపర్. సో మీరు జపాన్కి వెళ్ళి ఇలా అంటే మీ మీద అఫెండ్ అయిపోతారు వాళ్ళు. అలాగే థమ్స్ అప్ కూడా కొన్ని ప్లేసెస్ లో థమ్స్ అప్ చూపిస్తే ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్, సూపర్ రవై అన్నట్టు. కానీ ఇంకొన్ని ప్లేసెస్ లో అది మళ్ళీ చాలా బ్యాడ్ వర్డ్. సో మీకు ఈ డిఫరెన్సెస్ డెఫినెట్ గా తెలియాలి. మీరు నాట్ నెసెసరీలీ తెలంగాణలోనే మీకు పోస్టింగ్లు వస్తాయని లేవు. సపోజ్ మీరు ఏ గుజరాత్ లోనో లేకపోతే అస్సాంలోనో పడ్డారంటే మీరు చిన్న హోంవర్క్ చెయ్యాలి. ఏంటి అంటే ఆ ఊర్లో ఏది అప్రోప్రియేట్ కాదని మీ అబ్జర్వేషన్. కీప్ ఇట్ విదిన్ యూ. మీరు వెళ్ళి అడగక్కర్లేదు ఎవరిని, బట్ మీరు అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. వాట్ ఈస్ యాక్సెప్టెడ్, వాట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. చిన్న హోంవర్క్ చేయండి. ఓకే, అస్సాంలో కల్చర్ ఎలా ఉంటుంది, మీరు వెళ్ళడానికి టైం పడుతుంది కదా ఇక్కడి నుంచి అక్కడికి, ఈ లోపు మొబైల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఏంటి, నేను ఒకవేళ అక్కడికి వెళ్తే ఏది అనొచ్చు ఏది అనకూడదు. సో ఇలాంటివి అన్ని జాగ్రత్తలు పెట్టుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ఇంటరాక్ట్ విత్ పబ్లిక్. Now I am open to any kind of questions or answers that you want to ask. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేయడానికే ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే థియరీ నేను అలా 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 ఎంత చెప్పినా అది సరిపోదు. ఎస్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ నో యు ఆర్ లేట్, మీకు లంచ్ కి కూడా టైం అవుతుంది. సో మనం ఇంటరాక్షన్ చేద్దాం, అందులో బోల్డ్ విషయాలు బయటపడతాయి. వెరీ గుడ్ మార్నింగ్. సో మీరు ఇప్పుడు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ చేస్తూ ఒక 2 నిమిషాలు మీ ఇంట్రెస్ట్ గురించి వాళ్ళ అటెన్షన్ క్యాప్చర్ చేసేలా మాట్లాడాలి. మీరేమనుకోద్దు, నేనేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇస్తాను, సో దట్ యూ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైక్ ఎలా పట్టుకుందాం? గుడ్ మార్నింగ్ సార్. ఆన్ లో ఉందా? యా, ఇట్స్ ఆన్. యా, కొంచెం దగ్గరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రశాంత్, స్టేజ్ నెంబర్ 322. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడడం. నాకు మెయిన్గా ఇంట్రెస్ట్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అంటే కాంపిటేటివ్ అయిపోయిన తర్వాతకి చిన్నగా ఏదైనా బుక్స్ చదవదామని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సడన్గా ఇది వచ్చేసాం ఇటు వచ్చేసాం, టైం కరెక్ట్గా దొరకట్లేదు. రీసెంట్గా నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తూ ఉంటాను. కొన్ని మంచి డైలాగ్స్ కానీ రైటర్స్ రాసిన అవి డైలాగ్స్ చాలా బాగుంటాయి. రీసెంట్గా నేను చూసిన డైలాగ్ ఒకటి ఏంటంటే, నువ్వు చేస్తున్నదే యుద్ధం కాదు, నీలో జరుగుతున్నది కూడా యుద్ధమే అనేది ద బెస్ట్ థింగ్ నేను రీసెంట్గా చూసిన ఒక డైలాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే ఆయన ఆనెస్ట్ గా అడ్మిట్ చేశారు, నా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి రావడం అనేది. సో వీ షుడ్ క్లాప్ ఫర్ హిమ్ అగైన్ ఫర్ దాట్. యా, బట్ దెన్ చిన్న కరెక్షన్ ఏంటంటే, సారీ మీ పేరేంటి అన్నారు? ప్రశాంత్ గారు. సో ప్రశాంత్ గారు, చిన్న కరెక్షన్ ఏంటంటే చెయ్యి వెనక్కి పెట్టుకుని ఇలాంటివి ఏంటంటే మనలో లెస్ ప్రిపేర్డ్నెస్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్వశ్చన్ చేస్తాయి అన్నమాట ఇలాంటివి. సో మీరు బెస్ట్ పోస్చర్ ఇస్ పాకెట్లో చేపెట్టుకోండి, లేకపోతే నడుము మీద చేపెట్టుకోండి, లేకపోతే ఫ్రీగా వదిలేయండి. దట్ వే మీ బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు కరెక్ట్. సో బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీరు చెప్పాలనుకున్న మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది. సో దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనం స్టేజ్ ఎక్కినప్పుడు మనం ఎంతగా అరే నేను స్టేజ్ ఎక్కుతున్నా, నేను చాలా సక్సెస్ఫుల్ గా మాట్లాడాలి అనుకుంటున్నాం కదా, మనందరం అనుకుంటాం కదా. కానీ మనలో ఒక ఫియర్ ఉంటుంది, ఏంటి, నేను మాట్లాడలేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, ఈ ఆడియన్స్ ఏమనుకుంటారు. బట్ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఇవాళ. ఎంతగా అయితే మీరు స్టేజ్ మీద నుంచుని, నాకు 3 మైకులు ఎందుకు, ఎంతగా అయితే మీరు స్టేజ్ మీద నుంచుని బాగా మాట్లాడాలి అనుకుంటారో, మీకంటే ఎక్కువ మీ ఆడియన్స్ అరే ఇతను ఎవరో స్టేజ్ ఎక్కారు, ఏం చెప్పాలనుకుంటున్నాడో విందాం, మనం ఎంకరేజ్ చేయాలి అనుకుంటారు.
ఈ విషయం మన ఎవరికి తెలియదు. మనం ఆడియన్స్ ని పెద్ద పులిలా చూస్తాం, మనం భయపడతాం ఆడియన్స్ అంటే, పబ్లిక్ అంటే. కానీ పబ్లిక్ ఆల్వేస్ వాంట్స్ టు ఎంకరేజ్ యూ, దే వాంట్ టు హియర్ యూ. సో మీరు చెప్పిన మెసేజ్ ని మీరు కంప్లీట్ చేయాలి. నేను మీకు 2 minutes టైం ఇచ్చా, మీరు ప్రాబబ్లీ 1 minute లోనే వైండ్ అప్ చేసేసారు. సో ఆ 2 minutes టైంలో మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళి ఆ మీలో జరిగే యుద్ధం కూడా ఒక యుద్ధమే అన్నదాన్ని ఎలాబొరేట్ చేసి కంప్లీట్ చేస్తే మీరు ఇచ్చే మెసేజ్ తీసుకుని వెళ్తారు ఆడియన్స్. లేకపోతే ఏంటంటే ఇట్ స్టాప్స్ వెరీ అబ్రప్ట్లీ, మీరు చెప్పాలనుకున్నది వాళ్ళ దాకా వెళ్ళదు. దీన్నే ఆర్టిక్యులేషన్ అంటారు. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, ఆర్టిక్యులేషన్ అంటే మనని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం. సో ఆ ఎక్స్ప్రెస్ చేసేదేదో కంప్లీట్ ఉండాలి, ఒక మెసేజ్ పరిపూర్ణంగా మిమ్మల్ని వినేవాళ్ళ దాకా వెళ్ళాలి, అప్పుడు అది సక్సెస్ఫుల్ మెసేజ్. సెషన్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. ఐ లవ్ దిస్ ఆపర్చునిటీ. నేను చాలా ఎంజాయ్ చేశాను మీతో ఇంటరాక్ట్ చేసి. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. అంటే ఈ పిల్లలకు కూడా కమ్యూనికేషను ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అనేది వాళ్ళకి అర్థమైంది చాలా వరకు. ఈరోజు చాలా వరకు నేర్చుకుంటారని అనుకుంటున్నాం మేము కూడా. అయితే మనోడు సార్ గురించి చెప్తూ టవల్స్ కట్టుకొని సారాన్ని పారిపోతూ ఉంటే, సార్ ఆడితే ఏం ప్రాబ్లం ఏంటంటే ఇట్లా చెప్తే ఏమంటే సార్ పోయి పర్సనల్గా పోయి ఏమంటే చేయడానికి ఆర్డర్ ఇచ్చేసి అని చెప్పారు కదా. మేము కూడా మీకే కాదు ప్రాబ్లమ్స్, మాకు కూడా ఉంటాయి. సో యాక్చువల్గా సార్కి మా కూడా మా సిఎల్ఐ రూమ్ ఉంది, అక్కడ కూడా టాయిలెట్స్, వాష్రూమ్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ అవి ఓల్డ్ ఉండే, కొంచెం పని చేయట్లేదు. అయితే నేను ఒకసారి సారు దగ్గర కూర్చున్నప్పుడు సార్ నోటీసులకు, సార్ ఇట్లా ఇది మా పరిస్థితి అని చెప్తే, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, వితిన్ 10 minutesలో సారు సిఎల్ఐ ఆఫీస్కి రావడము, బాత్రూంలో పోవడము, అన్నీ చెక్ చేయడము, అప్పటికప్పుడు ఆ నిలబడి కన్సర్న్ వాళ్ళు పిలవడము, ఇప్పటికిప్పుడు సాయంత్రం లోపల కావాలని చెప్పడము, సాయంత్రానికి 4 ఫీట్ కావడము. సో ఇక సార్ గురించి నేను మీకు కూడా తెలుసు, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మనోడు చెప్పాడు ఇందాక, సారు ఉండడం నిజంగా మన అదృష్టం అని. అయితే నిజంగా నేను కూడా ఇప్పుడు చెప్తున్నా, నిజంగా మన అందరూ అదృష్టం. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇదేదో క్లాస్ పెట్టిరు, మళ్ళీ అదేందో క్లాస్ పెట్టిరు, ఇది ఎందుకు మాకు, లేకపోతే అది ఎందుకు ఇది ఎందుకు అని కొంతమంది మనసులో అనిపించవచ్చు. ఈ చదువు ఎక్కడైనా దొరుకుతుంది మీకు. కానీ ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరు బయటికి పోయే లోపల చెప్పినాం కదా, ట్రైనింగ్ అంటే స్కిల్, యాటిట్యూడ్, నాలెడ్జ్, ఈ 3 కాదు, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ కూడా కావాలి మీరు, అవునా? సో సారు నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే నా దృష్టిలో నన్ను చెప్పమంటే ఈక్వల్ టు మధుకర స్వామి సార్ అని చెప్తాను. అది అంటే నేనేదో అతిశయోక్తిగానో ఏదో సార్ని పొగడడానికో, ఇప్పుడు సార్ని పొగిడితే నాకేదో వస్తుందని చెప్పట్లేదు. ఇక్కడ ఇది అన్డౌట్ఫుల్ క్వశ్చన్ అనమాట. ఒక క్వశ్చన్కు 1 + 1 = 2 ఎంత నిజమో నేను చెప్పింది కూడా అంతే నిజం. ఎవరైనా వ్యక్తి ఎన్ని మాటలు చెప్తే కాదు, నేను కూడా మస్తు మాటలు చెప్తా, మస్తు మాటలు, నేను అట్లా ఇట్లా మాటలతో కాదు. సార్ మాటలు చెప్పడు, తను ఏందో తన చర్యలు, పని ద్వారా, రిజల్ట్స్ ద్వారా చూపిస్తాడు సార్. సో మీరు కూడా జనరల్గా గురువు అంటే ఇంతకుముందే చెప్పిండు ప్రధానోపాధ్యాయులు సార్ అని మనోడు, గురువులను మించిన గురువు, అవునా? అయితే మరి మనకు పెద్ద గురువు ఉన్నప్పుడు పెద్ద గురువు దగ్గర ఏం నేర్చుకోవాలనో, ఏమేమి కావాలనో మీకు అన్ని లక్షణాలు కూడా అక్కడనే ఉన్నాయి. మీరు అదొక్కటి పట్టుకుంటే సరిపోద్దని చెప్పడానికే చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మీ అందరి అదృష్టం. ఇంతకుముందు కూడా ఒకసారి నేను ఇట్లే అవకాశం వచ్చినప్పుడు చెప్పిన, సార్ ఈరోజు అనుకుంటే ద నెక్స్ట్ డే ఏదో ఒక జిల్లా ఎస్పీగా ఉండగలరు, ద నెక్స్ట్ డే. కానీ సార్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. మీ అందరినీ ది బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో సార్ ఇంట్రెస్ట్ తోటి ట్రైనింగ్ సెంటర్కి వచ్చింది. కాబట్టి మనందరం గురుదక్షిణ ఇద్దాం పోయే లోపల.
ట్రైనింగ్ అయిపోయే లోపల. ఓకేనా? రెడీయా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రోహిణి మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా మా పిల్లలు కొద్దిమంది ఎవరు ఈరోజు, ఎప్పుడైనా మళ్ళీ మీకు ఫ్యూచర్లో సార్ ఒకవేళ మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా, ఇంకా 800 పిల్లల్లో మా దగ్గర ఓన్లీ ఇక్కడ 170, 180 మాత్రమే ఉన్నారు మ్యామ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హియర్. అవకాశం మీకు ఎప్పుడైనా సార్ రిక్వెస్ట్ చేస్తే దయచేసి డినై చేయకుండా రావాలని మరొకసారి మేము కూడా కోరుకుంటూ, మేడం పిలిచినందుకు సార్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో విల్ వైండ్ అప్ ద క్లాస్. థ్యాంక్ యూ మ్యామ్. Class, all right?